పెద్ది సినిమాలో మల్లాయోధుడు ఇంజన్ హెర్క్యులస్ గా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడి అడ్రస్ మార్చారా? డైరెక్టర్ బుచ్చిబాబు మూవీ మేకర్స్ పై శ్రీకాకుళం జిల్లా వాసులు ఎందుకు మండిపడుతున్నారు? చరిత్రను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన పెద్ది సినిమాపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చర్చ సాగుతోంది. మల్లా యోధుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, డైరెక్షన్ అద్భుతం. రామ్ చరణ్ పాత్ర ఇంజన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు ఈ సినిమాకు స్ఫూర్తి అంటూ ఉదరగొట్టిన నిర్మాణ సంస్థ. అయితే కోడి రామ్మూర్తి నాయుడు విజయనగర జిల్లావాసిగా ఏ విధంగా చూపుతారంటూ మండిపడుతున్నారు. ఈ గ్రామాన్ని పెద్ది నిర్వాహకులు సందర్శిస్తారని ఓ వదంతి వచ్చింది. ఆదివారం వారు వీరఘట్టం వస్తారని కోడి రామ్మూర్తి నాయుడు బంధువులు, ఆయన అభిమానులు ఎదురు చూసి వెళ్లిపోయారు. వస్తే ఎలా మీరు పక్క జిల్లా అంటూ ఎలా చూపుతారని అడుగుతామని డిసైడ్ అయ్యారు. మల్లా యోధుడికి గుర్తుగా నేటికి శ్రీకాకుళం నగరంలోని ఆయన పేరునే ఓ స్టేడియంగా నిర్మించారు. ఇప్పటికీ వీరఘట్టం గ్రామంలో ఆయన ఇల్లు, ఆయన స్నానం చేసిన బావి, ఇతరత్ర వస్తువులన్నీ ఇంకా ఉన్నాయి. ఆయన ఇంటిని ఆ గ్రామంలో ఉన్నవారు కాపాడుకుంటూ వస్తున్నామంటున్నారు. 1882వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలోని తెలగ వీధిలో కలియుగ భీమా కోడి రామ్మూర్తి నాయుడు జన్మించారు. ఆయన చిన్ననాటి నుండి మంచి శారీరక దృఢత్వం కలిగి క్రీడల్లో రాణిస్తూ ఉండేవారు. ఆయనకు 12 ఏళ్ల వయసులో వీరఘట్టంలోని రాజచెరువు వద్ద శ్వాస దిగ్బంధనం ద్వారా నీటిపై తేలియాడుతుండగా అటుగా వెళ్తున్న సాధువు సీతారాం బాబా రామ్మూర్తి నాయుడుకు యోగా విద్య బోధించారు. అనంతరం వ్యాయామంపై మక్కువ పెంచుకున్నారు. వీరఘట్టంలోని వ్యాయామశాలలో వ్యాయామం చేసేవారు. మరింత ఉన్నత శిక్షణ కోసం తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణ స్వామి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఓ వ్యాయామశాలలో చేరి దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. విజయనగరం నుండి మద్రాసులో సైదాపేట కాలేజీలో 1 సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకున్నారు. మరలా విజయనగరానికి తిరిగి వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడిగా సర్టిఫికేట్ అందుకున్నారు. విజయనగరంలోని తాను చదివిన హై స్కూల్లో వ్యాయామ శిక్షకుడిగా చేరారు. అనంతరం విజయనగరంలోని తన మిత్రుడి సహకారంతో ఒక సర్కస్ కంపెనీని నెలకొల్పడంతో కోడి రామ్మూర్తి జీవితం మరొక మలుపు తిరిగింది. దేశ విదేశాలలో ఆయన సర్కస్ ప్రదర్శనలు ఇస్తూ అనేక మందితో ప్రశంసలు పొందారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ఉపరితిత్తులతో గాలిని పూరించుకొని ముక్కలుగా తుంచివేయడం, 2 కార్లను 2 భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకొని కార్లను శరవేగంగా నడపమనేవారు. ఆ కార్లను ఎంత వేగం పెంచినా అవి కదలకుండా ఉండిపోయేవి. ఒంటి చేత్తో రైలు ఇంజన్ ఆపిన ఘనుడు ఛాతిపై పెద్ద ఏనుగును ఎక్కించుకొని 5 నిమిషాల పాటు రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవారు కోడి రామ్మూర్తి నాయుడు. అనితర అసాధ్యమైన బలానికి కోడి రామ్మూర్తి నాయుడుకు అనేక బిరుదులు వరించాయి. పూణేలో ఆయన ప్రదర్శన చూసిన లోకమాన్య తిలక్ ఆయనకు మల్ల మార్తాండ బిరుదుతో సత్కరించారు. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మింటో రామ్మూర్తి ప్రదర్శనలో చూసి మంత్రముగ్ధుడై ఆయనకు ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదునిచ్చారు. ఇవే కాక కలియుగ భీమా, జగదేక వీర లాంటి అనేక బిరుదులు రామ్మూర్తి నాయుడు సొంతం. ఆయన వ్యాయామాన్ని ఎంతగా ప్రేమించారో దేశాన్ని కూడా అంతగానే ప్రేమించారు. తాను స్థాపించిన సర్కస్ కంపెనీ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని భారత స్వాతంత్ర పోరాటానికి అందించి నిజమైన దేశభక్తుడు అనిపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఆయన లాంటి మహానీయుడు పుట్టిన గడ్డగా చిరస్మరణీయంగా మిగులుతుందని చెబుతున్నారు. ఇప్పటికీ తమ తెలకల వీధిలో ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నామంటున్నారు. విజయనగరం గ్రామస్తులుగా చూపించారు. సాలూరు మండలం ఏవేవో చూపించారు, అవి కరెక్ట్ కాదు. వీరఘట్టం మండలం, వీరఘట్టం గ్రామం శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. ఆయన కోసం మేమందరం కలిపి అది పెద్ది తోలాక తీసిన యాజమాన్యానికి మాకు తెలియపరిచింది ఏమిటనగా, ఇది వీరఘట్టం గ్రామం, వీరఘట్టంలో పుట్టారు కాబట్టి దయచేసి వీరఘట్టం గ్రామం గుర్తించి మమ్మల్ని ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. విదేశాల నుంచి వచ్చి ఎక్కడెక్కడ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ బంధువులు అంటే సొంత ఇంటికి వచ్చి ఈయన ఉపయోగించే ఐటమ్స్ అన్నీ కలిపి ఇక్కడ వెనకతల ఒక బావి ఉందండి. ఆ బావిలో ఆయన స్నానం చేసేవారట. ఇప్పటికీ ఆ బావిని కనుమరుగవ్వకుండా దాన్ని ఇప్పటికీ కాపాడుకొని వాళ్ళు వస్తున్నారు. ఇప్పటికీ ఆయన నివసించే ఇల్లు ఇదేనండి అని చేసేవారు. అయితే పెద్ది సినిమా పరంగా దేశమంతటా విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది.
చరిత్ర తెలుసుకోకుండా కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టమని చెప్పకుండా విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిగా చూపించారు. రామ్మూర్తి నాయుడు కోసం ఎటువంటి రీసెర్చ్ లేకుండా సినిమా చేస్తారని రామ్మూర్తి నాయుడు మనవడు వెంకట్రావు నాయుడు హెచ్ఎంటీవీకి తెలిపారు. రామ్మూర్తి నాయుడు గారిని మొత్తం తాత అవుతారు. వీరఘట్టంలో అతను 20 సంవత్సరాల వరకు ఇక్కడే ఉన్నారు. వీరఘట్టంలో ఉన్నారు. వీరఘట్టంలో ఉంటే ఇక్కడ వ్యాయామ సాధన చేస్తుండేవారు. వ్యాయామ సాధన చేస్తూ ఆ తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత విజయనగరంలో నారాయణ సోమ నాయుడు అని అతను చిన్నాన్న అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యాయామ సాధన అవన్నీ చేసి అక్కడ నుంచి అనేకమైనటువంటి దేశాలు విదేశాల వరకు తిరిగారు. అతను చేసిన పనులు ఏమిటంటే కన్ను బరువుగా రాయి ఛాతి మీద ఉంచుకొని సమ్మెట్లతో కొట్టించుకోవడం, నెక్స్ట్ ఏనుగుని గుండె మీద ఎక్కించుకోవడం, ఇనుపు గొలుసులను తెంపడం, 2 కార్లు ఈ పక్క కట్టించుకొని అది లాగడం. రామ్మూర్తి నాయుడు గురించి చెప్తారు. అందులో వేరఘట్టం అతను పుట్టిన ఊరైతే వేరఘట్టం గురించి అక్కడ ప్రసక్తి లేదు. విజయనగరం జిల్లా సాలూరు మండలం ఏదేది చెప్పారు, కానీ అక్కడ వేరఘట్టం ప్రసక్తి లేకపోవడం చాలా విచారించడం. అంచేత నేను విషయాన్ని రామ్ చరణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. కోడి రామ్మూర్తి నాయుడు స్ఫూర్తితోనే శ్రీకాకుళం జిల్లాలో కరణం మల్లీశ్వరి వంటి వారు ఎందరో మల్లా యోధులు శ్రీకాకుళం గడ్డపై నుండి తమ జయకేతనం ఎగురవేశారు. ఆయన స్ఫూర్తే శ్రీకాకుళం జిల్లాలో మల్లా యోధులు ఇంకా ఉన్నారనేది సత్యం. కానీ అటువంటి యోధుడు పుట్టిన జిల్లా పేరును తప్పుగా చెప్పడంతో పాటు చరిత్రను వక్రీకరించిన ఆ సన్నివేశాలలో మరలా రీషూట్ చేయాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.